ఓకే. సో ఈరోజు ఏపీపీ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాము. ఏపీపీ. సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అంతే కదా? సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని అర్థం ఏపీపీ అంటే. సో ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీ దగ్గర ఒక 1000 వెండర్స్ ఉన్నారు. 1000 వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించాలి. అదే ఏపీపీ అనుకోండి, ఏపీపీ అయితే కనుక ఆటోమేటిక్గా ఏపీపీ రన్ F110 ఏపీపీ రన్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వెండార్ ఇన్వాయిసెస్ అన్నీ కూడా 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నా 2000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నా అవన్నీ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. సో టీ కోడ్ ఏంటి? FBZP. ఎస్ఐపి ఓపెన్ చేయండి, FBZPకి వెళ్ళండి. ఏపీపీని ఏమంటారు? ఏపీపీ అంటే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. So thousands of the vendor invoices. With help of APP run, we can clear the thousands of the vendor invoices as well as customer invoices. మనం క్లియర్ చేయొచ్చు. సో ఇక్కడ స్టాండర్డ్ పార్షియల్ అవి కూడా చేయొచ్చండి. స్టాండర్డ్ పార్షియల్ అవి కూడా చేయొచ్చు. బట్ ఎనీవే మనం స్టాండర్డ్ లో చేస్తాం కదా, పార్షియల్ అవి కూడా చేయొచ్చు. బట్ ఎనీవే ఫస్ట్ ఒక పని చేద్దాము. FBZP టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ టీ కోడ్. ఇంపార్టెంట్ టీ కోడ్ FB FP కాదండి, FBZP. సో ఇక్కడ ఏమున్నాయి? కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడిగితే చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవి చెప్పాలి. సో ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ అంటే ఏంటి? డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ని పిక్ చేస్తుంది. ఇట్ విల్ పిక్ ది డ్యూ ఆర్ ఓవర్ డ్యూస్. పేమెంట్ రన్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ ఇన్వాయిసెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేస్తుంది. ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ లోకి వెళ్ళండి. ఆల్ కంపెనీ కోడ్స్. ఆ వీడియోస్ ఎవరికి కూడా షేర్ చేయకండి, అన్నోన్ పీపుల్ ఎవరికి కూడా ఇవ్వకండి ప్లీజ్. ఓకేనా? ఆ వీడియోస్ ఎవరికి, అన్నోన్ పీపుల్ ఎవరికి షేర్ చేయకండి. ఎందువల్ల అంటే యాక్చువల్గా మీకు అది షేర్ డ్రైవ్ ద్వారా అది నాకు ప్రైవేట్లో షేర్ అవ్వట్లేదు. అది చెక్ చేస్తున్నాను. తర్వాత మీ మెయిల్ ఐడికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. మెయిల్ ఐడికి మాత్రమే ఉంటుంది యాక్సెస్, వేరే మెయిల్ ఐడీస్కి వర్క్ అవ్వదు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పబ్లిక్లో అలా కనిపించినా కూడా మీరు షేర్ చేస్తేనే వేరే వాళ్ళకి వెళ్తాయి ఆ వీడియోస్. అప్పటి తర్వాత నేను చేంజ్ చేస్తాను, సెట్టింగ్స్ మార్చేస్తాను. మీరు లోపు నేర్చుకుంటారు కదా, ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది కదా. తర్వాత ప్రైవేట్లో ఇస్తాను, ఓన్లీ మీ మెయిల్ ఐడికి మాత్రమే వర్క్ అవుతాయి. సో ఆల్ కంపెనీ కోడ్స్లోకి వచ్చాం. పొజిషన్ పైన క్లిక్ చేయండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. లాస్ట్లో పోలో ఉంది కదా, పోలో పైన డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ పోలో కదా, డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది, కంపెనీ కోడ్ ఇది మీ కంపెనీ కోడ్. తర్వాత దాని కింద చూడండి, సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అని ఉంది. సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్. సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్, POLO అనేది మన కంపెనీ కోడ్. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అటువంటి వాటికి ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాల్సి ఉంటే, మ్యాక్సిమం యూజ్ చేయరు ఒకవేళ చేస్తే కనుక. తర్వాత టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఇక్కడ 2 days ఇవ్వచ్చు అండి. మీరు ఏపీపీ రోజు రన్ చేస్తారు,
పేమెంట్ ఏ రోజు బ్యాంక్ నుండి పిక్ అవ్వాలి అటువంటి వాటికి. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నారు, అంటే మినిమం ఎంత డిస్కౌంట్ అనేది ఇస్తారు అంటే మ్యాక్సిమం ఒక 5% ఇస్తారు, అంతకన్నా డిస్కౌంట్ అనేది ఏపీపీ ద్వారా మ్యాక్సిమం డిస్కౌంట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ చూసారా, ఇది సెలెక్ట్ చేసుకుంటే 5% కన్నా ఎక్కువ డిస్కౌంట్ అనేది ఇవ్వలేరు. సో ఏపీపీ వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో వెండార్కి ఎలా చేస్తామో కస్టమర్ కూడా సేమ్ అలాగే చేయాలి, చేస్తే రన్ అవుతుంది. మ్యాక్సిమం వెండార్స్కి మాత్రమే ఏపీపీ అనేది ఉపయోగిస్తారు, బట్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది కావాలంటే. తర్వాత సో ఇవి డిస్కస్ చేస్తాం కదా, ఏఎఫ్పి అనేది, ఇవి ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, ఇక్కడ బ్యాక్ వెళ్ళండి చెప్తాను. అగైన్ బ్యాక్. పేయింగ్ కంపెనీ కోడ్లోకి వెళ్ళండి, పేయింగ్ కంపెనీ కోడ్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి కంపెనీ కోడ్ పైన. ఇక్కడ చూడండి, సో ఇది మీ పేయింగ్ కంపెనీ కోడ్. సో మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్ అంటే మినిమం ఎంత రావాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ దగ్గర నుండి రిసీవ్ అయింది అనుకుందాం ఇన్కమింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే మినిమం అమౌంట్ ఎంత పే చేస్తారు ఏపీపీ ద్వారా, ఓకేనా, ఏపీపీ ద్వారా ఎంత పే చేస్తారు. సో ఇట్లాంటిది అనమాట, ఓకేనా. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. మినిమం ఎంత చేస్తారు, ఇన్కమింగ్ ద్వారా ఎంత చేస్తారు, అవుట్ గోయింగ్ ద్వారా ఎంత, మినిమం అమౌంట్ ఎంత వెళ్ళాలి, 100 రూపీస్. అంతకన్నా తక్కువ అయితే కనుక ఏపీపీ ద్వారా పేమెంట్ జరగదు, మాన్యువల్గా చేయటమే. సో మోర్ దెన్ 100 ఆర్ మోర్ దెన్ 100 రూపీస్ అయితే ఏపీపీ ద్వారా పేమెంట్ అనేది జరుగుతుంది అటువంటి వాటికి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా F110_D_AVIS ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవి. సో ఇక్కడ కర్సర్ ఉంచండి, F110 దానిపైన కర్సర్ ఉంచండి. కర్సర్ క్లిక్ చేయండి, కర్సర్ అక్కడ కదండి, F110 దగ్గర ఆ కాలంలో కర్సర్ ఉంచండి. FROM దానిపైన క్లిక్ చేయండి, కింద FROM ఉంది కదా, ఫ్రమ్ ఫామ్ కంటిన్యూ చేయండి. లాస్ట్లో లాస్ట్లో టాప్లో వచ్చేసి మీకు ఇక్కడ యూటిలిటీస్కి వెళ్ళండి. యూటిలిటీస్ టాప్లో ఉంది చూడండి, పైకి వెళ్ళిపోండి, ఫుల్ టాప్కి వెళ్ళిపోండి, యూటిలిటీస్ క్లిక్ చేయండి. ప్రింట్ టెక్స్ట్కి వెళ్ళండి, ప్రింట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. సో చూడండి, అవుట్పుట్ డివైస్ అంటున్నారు LP01. SAP ప్రింటర్ ఏంటి, LP01 ఇంటర్వ్యూకి వచ్చాను. LP01 ఇవ్వండి కమాండ్. ఇక్కడ అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, ప్రింటర్ నేమ్ LP01 ఇవ్వాలి. లాస్ట్లో ప్రింట్ ప్రివ్యూ ప్రింట్ ప్రివ్యూ ప్రింట్ ప్రివ్యూ చూసారు. ఇక్కడ ఒక పేమెంట్ దీని ఏమంటారు, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది, డౌన్కి వెళ్ళండి. అంటే వెండార్కి ఏపీపీ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత ఒక లెటర్ అనేది వెళ్తుంది వెండార్ మాస్టర్ డేటా ద్వారా. వెండార్ మాస్టర్ డేటాలో మెయిల్ ఐడి అనేది అసైన్ చేస్తాం. అలాగే బ్యాక్ ఎండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ని వాటిని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా వెండార్కి ఒక లెటర్ అనేది వెళ్తుంది. దీన్ని ఏమంటారు, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఇక్కడ కనిపించేది డమ్మీ ఫార్మాట్. సో ఇది ఎవరు క్రియేట్ చేస్తారు, అబాపర్ క్రియేట్ చేస్తారు. అబాపర్ హెల్ప్ తీసుకుని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ని క్రియేట్ చేస్తాం. మీరు స్క్రిప్ట్ ఫామ్లో వర్క్ చేశారా, ఎస్ చేశాము.
ఏపీపీ రన్ అయిన తర్వాత వెండార్కి అడ్వైజరీ ఫామ్ వెళ్ళటానికి వర్క్ చేసామని చెప్పాలి. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అబాప్ హెల్ప్ తీసుకుని క్రియేట్ చేస్తాము. అబాప్ హెల్ప్ తీసుకుని క్రియేట్ చేస్తాం. ఇక్కడ కనిపించేది డమ్మీ ఫార్మేట్. ఓకేనా? సో ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది? ఎబాపర్తో కలిసి వర్క్ చేయాలి. ఎబాపర్ అనే వాళ్ళు డిజైన్ చేస్తారు. 90% స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది, వాళ్ళు చేసిస్తారు. కంపెనీ లోగోస్ అవన్నీ యాడ్ అవుతాయి. స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. మీరు స్క్రిప్ట్ ఫామ్స్ వర్క్ చేశారా? ఎస్ చేశామని చెప్పాలి. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు దీన్ని. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. అగైన్ బ్యాక్. నెక్స్ట్ ఏమి అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్ కంపెనీ కోడ్ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కూడా చూడండి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ మనం ఏం తీసుకున్నాము? సి తీసుకున్నాం. చెక్ పేమెంట్. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడే. మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ ఇట్లా ఇచ్చేయండి స్టాండర్డ్గా. ఓకే. తర్వాత ఇవన్నీ చెక్ సంబంధించినవి. తర్వాత చూడండి, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి వెండర్ కస్టమర్స్ కూడా పేమెంట్ చేయొచ్చు. ఫారెన్ కరెన్సీస్ కూడా క్లియరింగ్ చేయొచ్చు. అటువంటి వాటికి ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే. నెక్స్ట్ ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. FR1 క్లిక్ చేశారా? ఇక్కడ ఫామ్స్ దగ్గర కర్సర్ ఉంచండి. చెక్ ప్రింట్ ఫార్మాట్ అంటారు దీన్ని. ఇక్కడ కర్సర్ ఉంచండి. FROM ఫామ్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. యూటిలిటీస్కి వెళ్ళండి. యూటిలిటీస్ టాప్లో ప్రింట్ టెక్స్ట్ LP01. ప్రింట్ LP01 అంటే SAP ప్రింటర్ స్టాండర్డ్. ఇది ప్రాజెక్ట్లో చేంజ్ అవ్వచ్చు మేబీ. చూడండి ఇక్కడ చెక్ నెంబర్, చెక్ అని చూసారా? ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకేనా? చెక్ ప్రింట్ ఫార్మాట్ అంటారు. జనరేట్ అవుతుంది. ఇది యాక్చువల్గా డమ్మీ ఫార్మాట్. ప్రాజెక్ట్లో ఉంటే ఏమవుతుందంటే వీటికి సంబంధించిన ఫార్మాట్ అనేది ఎబాపర్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకేనా? చెక్ ప్రింట్ ఫార్మాట్ అంటారు. బాకెళ్ళండి. నెక్స్ట్ వన్ మోర్ స్టెప్ బ్యాక్. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? పేమెంట్ మెథడ్ కంట్రీకి వెళ్ళండి ఒకసారి. పేమెంట్ మెథడ్ కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. కంపెనీ కోడ్ వచ్చారా? ఇవన్నీ ఓకే, క్లియర్గానే ఉన్నాయి, ఇంకా అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ టైం దీని తర్వాత పేమెంట్ మెథడ్ కంపెనీ తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్. హౌస్ బ్యాంక్ కదా, హౌస్ బ్యాంక్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. చూడండి ఇక్కడ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి ఇవన్నీ చెప్తాను. హౌస్ బ్యాంక్ ఇవన్నీ సపరేట్ క్లాస్ ఉంటుంది దీనికి, ఇవన్నీ చెప్తాను. సో బ్యాంక్ కి అంటే ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. బ్యాంక్ కి అంటే స్విఫ్ట్ కోడ్, IFSC కోడ్ ఇలా ఉంటాయి కదా, అవి ఇక్కడ యాడ్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్. IBAN ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. కరెన్సీ ఏ కరెన్సీ? INR.
అకౌంట్ ఐడి అంటే ఏంటి? మీకు పాస్బుక్ పైన ఉంటుంది అకౌంట్ ఐడి, పర్టికులర్ బ్యాంక్ సంబంధించి లేదంటే బ్రాంచ్కి సంబంధించి అకౌంట్ ఐడి ఉంటుంది అది. సో ఇక్కడ జిఎల్ మాస్టర్ డేటాను అసైన్ చేయాలి. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేయాలి. ఐఎన్ఆర్ అంటే కరెన్సీ అనమాట, మన లోకల్ కరెన్సీని కూడా యాడ్ చేస్తాం. బాక్కాలండి. సో ఏపీపీ చూడండి, వినండి 1 minute. సో S4 హనా అనుకోండి. ఫస్ట్ ఏంటంటే వెయిట్ S4 హనాలో మీరు ఈ హౌస్ బ్యాంక్ చేంజెస్ ఏంటి ఈసీసీకి S4 హనాకి? S4 హనాలో మనకి ఇవన్నీ కూడా ఎక్కడ అప్డేట్ అవుతాయి? ఏ టీ కోడ్లు అప్డేట్ అవుతాయి? ఇవి టీ కోడ్ కాదు, ఎక్కడ అప్డేట్ అవుతాయి? ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతాయి. మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఎక్కడ అప్డేట్ అవుతుంది? S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతాయి. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ పైన అప్డేట్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే సర్వర్ అనేది S4 హనాలో ఫ్యూరీ యాప్స్ కి డైవర్ట్ అవుతుంది. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీలో చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, 1 step బ్యాక్. వెయిట్ ఇక్కడ చూడండి, 1 step బ్యాక్ అంటే నేను వెళ్ళిపోతాను. ఇలా బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ 1 step బ్యాక్ వెళ్ళండి. సో ఇవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అయితేనే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ వాల్యూస్ అనేవి. ఇవి మనం ఇవ్వలేదు, ఎలా వచ్చినాయి? మీరు ఫ్యూరీ యాప్స్ లో ఏమైతే వాల్యూస్ ఎంటర్ చేస్తారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తేనే ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అయినట్లు, లేకపోతే అవనట్లు. క్లియర్ కదా? అది టీసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. వెళ్ళారా? సెలెక్ట్ చేయండి మీ కంపెనీ కూడా, పేయింగ్ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకున్నాము? ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ లో కూడా ర్యాంకింగ్ ఆర్డర్, ఇప్పుడు HDFC బ్యాంక్ కి ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఉంది. సో ఇక్కడ యాడ్ చేసే ప్రతి స్టెప్ లో కూడా HDFC బ్యాంక్ కి ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఉండాలి, లేదంటే ఒక్కోసారి ఏపీపీ రన్ అవ్వకపోవచ్చు. సో ర్యాంకింగ్ ఆర్డర్ 1 అంటే ఏంటి? హై ప్రయారిటీ. ఫస్ట్ HDFC బ్యాంక్ నుండి అమౌంట్ అనేది పిక్ అవుతుంది. HDFC బ్యాంక్ లో 50 lakhs ఉంది, HDFC నుండి పిక్ అవుతుంది. సెకండ్ ICICI ఇచ్చారనుకో, ICICI నుండి పిక్ అవుతుంది, సెకండ్ ర్యాంక్. థర్డ్ ఎక్కడ నుండి పిక్ అవుతుంది? SBI. సో ర్యాంకింగ్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ ఇస్తాం. ఓకేనా? ఇది హౌస్ బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ చేసిన కాన్ఫిగరేషన్ అనేది. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇవన్నీ ఆటోమేటిక్గా బ్యాక్ నుండి పిక్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుండి పిక్ అవుతాయి. హౌస్ బ్యాంక్, పేమెంట్ మెథడ్, అకౌంట్ ఐడి, సబ్ అకౌంట్, ఇవన్నీ కూడా ఎక్కడ నుండి పిక్ అవుతాయి? హౌస్ బ్యాంక్స్ నుండి పిక్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎక్కడ నుండి పిక్ అవుతాయి? హౌస్ బ్యాంక్స్ నుండి పిక్ అవుతాయి. ఓకేనా? ఆటోమేటిక్ బ్యాక్ ఎండ్ లో వచ్చేస్తుంది. అకౌంట్ ఐడి బ్యాక్ ఎండ్ లో చేస్తాం. బ్యాంక్ అకౌంట్ నెంబర్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటాం. ప్రతిదీ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్,
సో అవైలబుల్ అమౌంట్ అంటే ఏంటి? ఇక్కడ మనం 9 ఇక్కడ 6 9s ఇచ్చాం అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీరు పేమెంట్ చేసినప్పుడు ఇది మైనస్ అవ్వదు, ఇక్కడ మనం బ్లైండ్గా అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. సో బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మీకు చార్టర్డ్ అకౌంట్స్ మీకు ఇంటిమేట్ చేయరు. చార్టర్డ్ అకౌంట్స్ అనేవాళ్ళు మీకు ఇంటిమేట్ చేయరు బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది అనేది. చార్టర్డ్ అకౌంట్స్ అనేవాళ్ళు ఇంటిమేట్ చేయరు. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఈ వాల్యూ ఏం మైనస్ అవ్వదు. మీరు ఒక 10 lakhs పేమెంట్ చేసినా కూడా మైనస్ అవ్వదు, అట్లా ఉంటుంది అంతే. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సెకండ్ బ్యాంక్ ఏమివ్వాలి? ఎగ్జాంపుల్ ఉంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్. దాని తర్వాత ఏముంది? ఎస్బీఐ. సో ఇక్కడ అన్ని లెవెల్స్లో కూడా ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ ఏదైతే ఇస్తారో అదే విధంగా రిమైనింగ్ కాలమ్స్లో కూడా ఇవ్వాలి. వ్యాలిడేట్, క్లిక్ అండ్ వ్యాలిడేట్. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఇవన్నీ ఆటోమేటిక్ పిక్ చేసుకోవడం బ్యాక్ అండ్ నుండి. పేమెంట్ మెథడ్ సి, హౌస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి, అకౌంట్ ఐడి హెచ్డిఎఫ్సి, అమౌంట్ లిమిట్ అన్లిమిటెడ్ ఇచ్చేస్తాం. కరెన్సీ ఐఎన్ఆర్. ఇక్కడ డే అంటే 2 days, టాలరెన్స్ డేస్ అంటారు. ఏబిపి ఈరోజు రన్ చేశారు, తర్వాత డే నుండి అమౌంట్ అంటే ఇక్కడ నుండి పిక్ అవుతుంది. తర్వాత సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఏమొస్తుంది? ఐసిఐసిఐ. థర్డ్ బ్యాంక్ అకౌంట్ థర్డ్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్, అట్లా. సో ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీరు బాగా ఫేస్ చేసినటువంటి క్రిటికల్ ఇష్యూ ఏంటి? మీరు బాగా ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి క్రిటికల్ ఇష్యూ ఏంటి అని అడిగితే కనుక ఏపీపీలో ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ అని చెప్పండి. మనం యాక్చువల్గా ఏపీపీ రన్ చేసామనుకోండి, రన్ చేసిన తర్వాత ఒక్కోసారి రన్ అవ్వదు, గ్రీన్ ట్యాబ్ కనిపించదు. కనిపించకుండా ఏమవుతుంది? కాన్ఫిగరేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, కనిపించదు. ఎందువల్ల కనిపించదు? మీరు ప్రాపర్గా ఈ ర్యాంకింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోతే కనుక అలా అవ్వచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో ఎర్రర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ అనేది బాగా ప్రాబ్లం అయింది, 1 or 2 days చెక్ చేసాము, తర్వాత ఫైనల్గా ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అది కూడా లాంగ్ బ్యాక్ ఎగో, ఇప్పుడు కాదు. ఎస్ఏపి కెరీర్ స్టార్టింగ్లో ఇలా జరిగిందని చెప్పాలి. అటువంటిప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. తర్వాత పేమెంట్ అడ్వైజరీ ఫామ్ గురించి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత సో వెండర్ క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్ డేటా ఇవన్నీ అయిపోయినాయి, ఓకే. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. XK02 XK02లో వెండర్ క్రియేట్ చేసాం. సో ఏ వెండర్ క్రియేట్ చేసాం? మన కంపెనీ కోడ్ ఇవ్వాలి ఇక్కడ. ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇచ్చాం కదా. XK02 అంటే వెండర్ చేంజ్. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. కస్టమర్ చేస్తే కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేయాలి. కంటిన్యూ. తీసుకోండి, ఏపీపీ వెండర్ కదా. ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోండి, ఇవన్నీ. లేదంటే పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి, ఎంటర్ చేయండి. ఇంకా అవసరం లేదు, ఎంటర్ చేయండి. ఎంటర్. సో ఇక్కడ ఏం చేసాం మనం? అడిషనల్గా పేమెంట్ మెథడ్ అనేది వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. అలాగే హౌస్ బ్యాంక్స్ కూడా అసైన్ చేసాం. చేయాలి మ్యాండేటరీగా. ఏపీపీ రన్ అవ్వాలంటే ఇవి చేస్తేనే ఏపీపీ రన్ అవుతుంది. ఒకవేళ మీరు చేయటం మర్చిపోతే కనుక ఏపీపీ అనేది రన్ అవ్వదు. తర్వాత FS00 జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. FS00 హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మ్యాండేటరీగా హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడి అనేది అసైన్ చేయాలి మ్యాండేటరీగా, ఓకేనా? అసైన్ చేయాలి.
మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఏబిపి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఎఫ్బిజెడ్పి. మరి ఏబిపి రన్ F110 వెళ్ళండి. F110 ట్రాన్సాక్షన్ కోడ్ F110. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? రన్ డేట్ అంటే ఏ రోజు మీరు ఏబిపి రన్ చేస్తున్నారు, ఐడెంటిఫికేషన్ అనేది ఇస్తారు. ఓకే, సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్? వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్? ఏమేమి చెప్తారు? స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం అని చెప్పాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము? రన్ డేట్ ఇస్తాము, ఐడెంటిఫికేషన్ ఇస్తాము. ఐడెంటిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ది పర్టికులర్ ఇన్పుట్స్ ఆఫ్ ది ఏపీపీ రన్. ఏపీపీ రన్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఈరోజు రన్ డేట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకూడదు, ఇవ్వండి. రన్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇచ్చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వకండి ఎప్పుడు కూడా, మీకు అది చెప్పాను. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. అవి పాత అన్నీ వచ్చేస్తాయి. సరే, ఓకే ఓకే, వెయిట్ ఉంచండి ఉంచండి. సరే, రన్ డేట్ ఇచ్చారు మీరు, ఓకేనా? సో ఇక్కడ రన్ డేట్ ఇచ్చారు, ఐడెంటిఫికేషన్ ఇస్తారు, స్టేటస్ ట్యాబ్, తర్వాత పారామీటర్ ట్యాబ్లో ఏమేమి ఇస్తారు? వెళ్ళండి పారామీటర్స్, పారామీటర్ ట్యాబ్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? కంపెనీ కోడ్ ఇస్తారు. ఇది వేరే వాళ్ళది, మీది కాదు, అందుకే డ్రాప్ డౌన్ చేసి ఇవ్వకూడదని చెప్పాను. సరే, కంపెనీ కోడ్ ఇస్తారు, కంపెనీ కోడ్ లెవెల్లో. తర్వాత పేమెంట్ మెథడ్ ఇస్తాం, సి. తర్వాత నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే ఏంటి? ఫ్యూచర్ డేట్ కూడా ఎంటర్ చేస్తాం. చేయటం వల్ల ఏమవుతుంది? ఫ్యూచర్ డేట్లో ఏమైనా ఇన్వాయిసెస్ ఉంటే కనుక అవి కూడా క్లియర్ అవుతాయి. వెండార్కి ఎర్లీగా పేమెంట్ చేయడం వల్ల వెండార్ దగ్గర నుండి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. తర్వాత వెండార్ నంబర్ ఇచ్చాం, ఫ్రమ్ టు ఇస్తారు, సీక్వెన్షియల్లో ఉంటాయి. ఇక్కడ వెండార్ నెంబర్ 5 to 5,000 ఇచ్చాం. అంటే నెంబర్ 5 నుండి 5,000 వరకు ఉన్న వెండార్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తాం. సీక్వెన్షియల్లో ఉంటాయి, 1 to 1,000, 1 to 10,000, 1 to 20,000. అట్లా కాకుండా నాన్ సీక్వెన్షియల్లో ఉంటే దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలి? మీరు ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ చేసుకుంటారు వెండార్ నంబర్స్ అని. వెండార్ నెంబర్ 1, వెండార్ నెంబర్ 10, వెండార్ నెంబర్ 20, వెండార్ నెంబర్ 25 నాన్ సీక్వెన్షియల్లో ఉంటాయి. సో ఆ నెంబర్ అని గ్యాదర్ చేసుకుని మీకు ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ట్యాబ్ యాక్టివేట్ అవుతుంది. కాపీ పేస్ట్ చేసుకోవాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, దాని ద్వారా యాడ్ చేసుకోవాలి. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ ఇస్తారు, సీక్వెన్షియల్లో ఉంటే క్లోజ్ చేయండి. ఫ్రమ్ అండ్ టు ద్వారా ఇచ్చేస్తారు. ఫ్రమ్ టు ఇక్కడ ఇచ్చేస్తారు, సీక్వెన్షియల్లో ఉంటాయి. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ యాడ్ చేస్తారు. అడిషనల్, తర్వాత అడిషనల్ ట్యాబ్కి వెళ్ళండి. అడిషనల్ ట్యాబ్, అడిషనల్ లాక్కి వెళ్ళండి. అడిషనల్ లాక్, ఇక్కడ కూడా ఇవి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ కూడా వెండార్ నెంబర్స్ ఇస్తారు. కస్టమర్స్ అయితే కస్టమర్స్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత ప్రింట్అవుట్ డేటా మీడియం అంటే ఐడాక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏపీపీ రన్ చేసిన తర్వాత మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాం అవి బ్యాంకర్ కూడా తెలియాలి. ప్రింట్అవుట్ డేటా మీడియం క్లిక్ చేయండి. ఐడాక్స్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. సో ఆ వాల్యూస్ కొన్ని ఇక్కడ ఏమన్నా అవసరమైతే ఇస్తారు. ఓకే, ఇట్లా. సో ఏపీపీ రన్ F110 ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. ఓకే, F110 ట్రాన్సాక్షన్ కోడ్లో ఏపీపీ రన్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ అట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అంటే స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. ఇంటర్వ్యూకి వచ్చాను. ఏటీ కోడ్లో చేస్తాము F110. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తాము? FBZPలో చేస్తాం. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్ చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్,
APP run. What are the configuration steps for APP? All company codes, paying company codes, payment method in country, payment method in company code, bank determination, house bank. Mandatory question. At the time of APP run, what are the tabs available? Status tab, pre-selection, status tab, parameters tab, pre-selection tab, additional log tab, printout data medium tab చెప్పాలి. ఓకే, సో APP వల్ల అడ్వాంటేజ్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ we can clear the APP run. F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు APP రన్ చేయడం ద్వారా. అదే మీరు మాన్యువల్ క్లియరింగ్ F-53లో చేస్తే 1000 టైమ్స్ F-53ని ఉపయోగించాలి. స్టేటస్కి వెళ్ళండి. సో మీరు ఏమన్నా మిస్టేక్ చేశారనుకోండి, ఎక్కడ కనిపిస్తుంది మీకు? ప్రపోజల్కి వెళ్ళండి, ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? ఏమైనా ఉంటే చదువుకోవాలి. జస్ట్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి, వన్ స్టెప్ బ్యాక్. సో ఇన్పుట్స్ ఎలా క్యాన్సిల్ చేస్తాం? ఇప్పుడు యాక్చువల్గా APP రన్ అవ్వలేదు, ఈయన ఎవరో చేశారు, వేరే కంపెనీ కోడ్ ఎవరో చేశారు ఈయన. ఈ పారామీటర్స్ ఎలా డిలీట్ చేస్తాము? వెళ్ళండి, గోటుకి వెళ్ళండి, గోటు కాదు, ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్, పారామీటర్స్కి వెళ్ళండి, ప్రపోజల్లోకి వెళ్ళండి. ఫస్ట్ ప్రపోజల్ ఇక్కడ హైలైట్ అవుతాయి, ఇది హైలైట్ అవుతుంది, డిలీట్ చేయాలి. పారామీటర్స్లోకి వెళ్తే ఇది మంది కాదు కదా, మనకు యాక్సెస్ లేదు, అందుకే మీ యూజర్ నుంచి యాక్సెస్ లేదు, ఇది మీ కంపెనీ కోడ్ కాదు కదా. ఇవి డిలీట్ చేయాలి. తర్వాత పారామీటర్స్కి వెళ్ళండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేయాలి. డిలీట్ చేసి ఇన్పుట్స్ అన్ని ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఐడెంటిఫికేషన్ మాత్రం మార్చాలి, ప్రతిసారి ఒకటే ఇవ్వకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒకటే ఇవ్వకూడదు, చేంజ్ అవుతూ ఉంటుంది ఐడెంటిఫికేషన్ అనేది. ఓకేనా? చేంజ్ అవుతూ ఉంటుంది ఐడెంటిఫికేషన్ అనేది. ఓకే, సో మాన్యువల్ క్లియరింగ్ చేస్తే ఎలా APP ఎలా క్లియర్ అవుతుంది? మాన్యువల్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? FBZPకి వెళ్ళండి, FBZP/n FBZP. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీకి వెళ్ళండి, ఆ కంపెనీ కూడా ఎక్కడికి వస్తుంది ఇవ్వండి. సి పైన డబుల్ క్లిక్ చేయండి, ఇండియా వచ్చింది, ఇండియా పొజిషన్కి వెళ్ళి ఇండియా తీసుకోవాలి, ఇండియా అవైలబుల్ ఉంది కాబట్టి సి పైన డబుల్ క్లిక్ చేయండి. సో ది వెండర్కి అవుట్ గోయింగ్ పేమెంట్, కస్టమర్కి అయితే ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, సో మీకు నేను ఫస్ట్ నుండి చెప్తాను, స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయమని, ఎందువల్ల ఇక్కడ ఇవ్వాలి కాబట్టి. సో APP ద్వారా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ZP డాక్యుమెంట్ క్లియర్ అవుతుంది. అదే మాన్యువల్ క్లియరింగ్ అయితే KZ. APP ద్వారా క్లియర్ చేస్తే ZP ఆర్ ZV డాక్యుమెంట్ అనేది క్లియర్ అవుతుంది, జనరేట్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ZP ఉంది అంటే మీనింగ్ ఏంటి? APP ద్వారా మనము వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసామని అర్థం. అర్థమైందా? APP ద్వారా క్లియర్ చేసామని అర్థం అది. సో ఇది APPకి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వన్ మినిట్. ఫైనల్ హౌస్ బ్యాంక్స్, నెక్స్ట్ ఏంటంటే మీకు హౌస్ బ్యాంక్స్ చెప్పాలి, ఇది ఒకటి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ అండ్ పెట్టి క్యాష్, ఇవి రేపు చెప్తాను. 2 కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం, హౌస్ బ్యాంక్స్ అండ్
క్యాష్ జనరల్. టూ కాన్సెప్ట్స్ రేపు చెప్తాను, చెప్తాను రేపు. ఓకే, క్లియర్ కదా, అర్థమైంది కదా, క్లియరా? డౌట్స్ సార్. చెప్పండి. ఇప్పుడు హౌస్ బ్యాంక్ పేమెంట్ మెథడాలజీ అనేది కస్టమర్ కి వెండర్ కి కంపల్సరీ యాడ్ చేయాలి, ప్రతి కస్టమర్ కి ప్రతి వెండర్ మాస్టర్ కి. డేటాలో యాడ్ అవ్వాలండి. మాస్టర్ డేటాలో కంపల్సరీ యాడ్ కావాలి. యాడ్ అవ్వాలి. యాడ్ ఎట్ అయితే ఏ టైంలో క్లిక్ జిఎల్ అవుతుంది. జి పేమెంట్ మెథడ్ లేకుండా అవ్వదు కదా. జి జిఎల్ది కూడా చేయవచ్చా సార్? ఫర్ జిఎల్ ఎగ్జాంపుల్ సాలరీస్, రెంట్ అట్లా. జిఎల్ సాలరీస్, జిఎల్ పోస్ట్ రెంట్స్ ఓన్లీ అవి కూడా వెండార్స్ అండ్ ఉంటాయి కదా సార్? కస్టమర్స్ వేనండి. జిఎల్ కి యాడ్ అవ్వదు యాక్చువల్ గా. వెండార్స్ కి కస్టమర్స్ కి మాత్రమే అచ్చా. అప్లికబుల్ అవుతుంది. జిఎల్ గ్రీన్స్ కి అవ్వదు, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఓకే. ఓకేనా? యాక్చువల్గా కస్టమర్స్ కూడా ఏం ఉపయోగిస్తారంటే డన్నింగ్ అని వేరే కాన్సెప్ట్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే. చూడండి, హౌస్ బ్యాంక్స్ అండ్ క్యాష్ జనరల్, ఈ టూ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. రేపు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. హౌస్ బ్యాంక్స్ చెప్పాలి, క్యాష్ జనరల్ చెప్పాలి కదా, ఒక 1 hour 15 minutes అలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.